హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి డిప్లొమా వాళ్ళకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ నోటిఫికేషన్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుందాం. డిప్లొమా టెక్నీషియన్స్ ఆన్ టెన్యూర్ బేసిస్. ట్రేడ్ డిసిప్లిన్ చూసుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ 3 బ్రాంచెస్ ఉన్నవి. పోస్ట్ కోడ్ అనేది మెకానికల్ సంబంధించి DTM 2401 ఉంది. అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 80 ఉన్నాయి మెకానికల్ ట్రేడ్కి సంబంధించి. క్వాలిఫికేషన్ ఏంటని చూసుకుంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ అండ్ లేదా ప్రొడక్షను. ఎలక్ట్రికల్ అయితే కోడ్ DTE 2401. వేకెన్సీస్ అనేవి 49 ఉన్నాయి. ఇందులో ఎస్సీ సంబంధించి 8, ఎస్టీకి 3, ఓబీసీకి 13, అన్రిజర్వ్కి 21, ఈడబ్ల్యూఎస్కి 4. అయితే క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్ ట్రేడ్ చూసుకుంటే దీని కోడ్ అనేది DTEC 2401 వస్తుంది. పోస్టులు అనేవి 8 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 2, యూఆర్కి 3, ఈడబ్ల్యూఎస్కి 1. ఈ 3 ట్రేడ్స్కి కలిపి మొత్తం 137 పోస్టులు అనేది నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ ఎలక్ట్రానిక్స్లో క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ దీని క్వాలిఫికేషన్ అనేది. ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి మినిమం ఇంత పర్సంటేజ్ అనేది రావాలని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చాడు. అయితే కేటగిరీ వైజ్ చూసుకుందాం. యూఆర్ఓ, ఓబీసీ, ఎన్సీఎల్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మినిమం 60% అండ్ అబవ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 50% మార్క్స్ వచ్చి ఉండాలి, లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఇలా ఇంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలానే నెక్స్ట్ ఒక పాయింట్ ఇచ్చాడు కదా, క్యాండిడేట్ ప్రాసెసింగ్ హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ దెన్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఇండికేటెడ్ ఇన్ ద నోటిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత మనం బీఈ అనేది చేస్తాం కదా, వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదని చెప్తున్నాడు. అంటే ఓన్లీ డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోమంటున్నాడు. ఓన్లీ డిప్లొమా అప్లై చేస్తే సరిపోతుంది. బీటెక్ మనకి ఎలాగ వాళ్ళకి తెలియదు కదా అని మనం అప్లై చేసిన ఎగ్జామ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఆ వెరిఫికేషన్లో ఒకవేళ మనం బీఈ కనుక చేసామని తెలిస్తే ఎనీ టైం వాళ్ళు క్యాన్సిల్ చేసుకునే రైట్ వాళ్ళకు ఉంటుందని చెప్పి డైరెక్ట్గా వాడు ఈ పాయింట్లో మెన్షన్ చేశాడు. సో ఓన్లీ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకుంటే బెటర్. ఏజ్ లిమిట్ అనేది ఓబీసీకి 28 ఇయర్స్ ఇచ్చాడు. 1996 జనవరి 1 వాళ్ళ ఆ ముందు పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ, ఎస్టీకి ఏమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 28 + 5 33 వరకు. ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందాం. రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో షార్ట్ లిస్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ పెడతాడు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ ఫ్రమ్ ది కాన్సర్న్డ్ అథారిటీస్ అండ్ ఇష్యూరెన్స్ ఆఫ్ ఫైనల్ ఆఫర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. అంటే నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని చెప్తున్నాడు. అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది 16 మార్చి 2024 లాస్ట్ డేట్ అనేది. అది రిటన్ ఎగ్జామ్ అనేది బెంగళూరులో ఉంటుందంట. అయితే ఈ ఎగ్జామ్లో ఎస్సీ, ఎస్టీకి సంబంధించి మినిమం 50% క్వాలిఫైయింగ్ ఉండాలి ఈ ఎగ్జామినేషన్లో. అలానే ఓబీసీకి అయితే 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఈ ఎగ్జామ్ అయినా అప్లై చేసిన ప్రతి ఒక్కరు రాయడానికి లేదు. వీడేం చెప్తున్నాడంటే వాడు షార్ట్ లిస్ట్ చేసి మనకి మెయిల్ అనేది చేస్తానంటున్నాడు. అప్పుడు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తానని చెప్తున్నాడు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో
వాళ్ళకి మెయిల్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఎగ్జామ్ అనేది మార్చి 24, 2024 జరుగుతుంది, సండే రోజు. అంటే ఈ అప్లికేషన్ క్లోజ్ అయిన 1 వీక్ గ్యాప్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వీక్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఎప్పుడు 24 మార్చ్ 2024. ఈ రిటన్ టెస్ట్ అనేది 2.5 గంటలు ఉంటుంది. 3 పార్ట్స్ కింద ఇస్తాడు. పార్ట్ 1లో 20 క్వశ్చన్స్ అనేది జనరల్ అవేర్నెస్ ఉంటుంది. పార్ట్ 2లో 40 క్వశ్చన్స్ అనేది ఇంగ్లీషు రీజనింగ్లా ఉంటుంది. అంటే 20. పార్ట్ 3లో 100 క్వశ్చన్స్ అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, ఎవరి ట్రేడ్కి సంబంధించి వాళ్ళకి 100 క్వశ్చన్స్ అనేది పార్ట్ 3 కింద ఉంటుంది. అంటే మొత్తం పేపర్ అనేది 160కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళాలి. ఎగ్జామ్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది పెడతాడు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను డైలీ జాబ్ అప్డేట్స్ అనేది వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. అలానే రైల్వే గ్రూప్ సంబంధించి ప్రీవియస్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.